నమస్తే, నేను మీ సతీష్. సింహం కాదు పందే. ఇది జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్. మరి అదేమిటి? జగన్మోహన్ రెడ్డిని అంత మాట అంటే సింహం కాదు పంది అని చెప్పి అనేంత సందర్భం ఏమొచ్చింది? ఏ సందర్భంలో ఆయన ఇలాంటి కామెంట్ పాస్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, మరి ఆ రాజకీయ ప్రయాణంలో ఆయనకి ఇచ్చుకున్నటువంటి ఎలివేషన్లు కొన్నిటి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ముందుగా చూస్తే కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టినటువంటి కొత్తల్లో తొలి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని గురించి ఆయన ఇప్పించుకున్నటువంటి ఎలివేషన్లు ఏ రకమైనటువంటివి? సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీనే ఎదిరించి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇప్పించుకున్నారు 2014 ఎన్నికలకు ముందు. కానీ వాస్తవం ఏమిటి అందులో అంటే, సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చిన కారణం ఏమిటి? ఆ విషయాలు చెప్పలేదు. ఆవిడేదో ఈయనకు అన్యాయం చేసింది, సిబిఐ వాళ్ళతోటి కేసులు పెట్టి ఇచ్చేశారు, ఆయన్ని అక్రమ అరెస్టు చేయించారు, తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్టు చేయించారు అని చెప్పేసి సోనియా గాంధీ లాంటి బలమైన లేడీని ఎదిరించి బయటకు వచ్చాడు అని చెప్పుకున్నారు. కానీ వాస్తవం ఏమిటి అంటే, ఆనాడు తన తండ్రి చనిపోతే ఆ శవాన్ని అక్కడ పెట్టుకుని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి సీట్ కావాలి అని చెప్పి, ఆ ముఖ్యమంత్రి పదవి కోసం, ఆ కుర్చీ కోసం. ఆ కుర్చీ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఆ తర్వాత చూస్తే తండ్రి లేని బిడ్డ, మరి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముందేమో సోనియా గాంధీ లాంటి బలమైన నాయకురాలని ఎదిరించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ఎలివేషన్ ఇప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డ అని చెప్పి సింపతి తోటి ప్రజలకు ఏదో రకంగా మళ్ళీ ఎలివేట్ అవుదాం, ప్రజల్లో వాళ్ళ దగ్గర ఆ సింపతి ద్వారా ఏదో రకంగా ముఖ్యమంత్రి పదవిని చేపడదాం అని చెప్పేసి ఆశించాడు. కుదరలేదు. ఆ ఎన్నికల్లో 67 సీట్లు 2014లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు. 67 సీట్లకి మాత్రమే ఆయన్ని పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇక 2014 నుంచి 19 వరకు చూసుకుంటే, ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేసుకునేటువంటి సమయంలో, ఆ పాదయాత్ర సమయంలో కూడా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. ముందుగా చూస్తే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి అదొక స్లోగన్. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇవ్వటం ఏమిటి అంటే, ఆయన ప్రజల సమస్యలన్నీ కూడా వింటా ఉన్నాడు, ఆయన అధికారంలోకి వస్తేనే ప్రజలకున్న సమస్యలన్నీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పి ఆయనకు పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి మళ్ళీ ఏవైతే గనక ఇద్దరికే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి హామీలు. ఎవరికి అంటే, ఒకటి అడిగిన వాళ్ళకి, ఇంకోటి అడగని వాళ్ళకి. హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ క్రమంలో మాట తప్పడు మడమ తిప్పడు మా జగనన్న అని చెప్పేసి మళ్ళీ పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూస్తే అప్పట్లోనే మహేష్ బాబుకు సంబంధించినటువంటి సినిమా ఏదో వచ్చింది. ఆ పాదయాత్ర పూర్తిగా కూడా, ఆ పాదయాత్ర అంతటా కూడా ఆ భరత్ అనే నేను సినిమాకు సంబంధించినటువంటి పాట, ఆ పాటల్ని పెట్టి పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇచ్చుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో ప్రజలకి పరిపాలన అందిస్తాడు, ఒక ఏదైతే కనుక పారదర్శకమైనటువంటి, ఎలాంటి అవినీతి, ఎలాంటి అక్రమాలు, ఎలాంటి దుర్మార్గాలు లేనటువంటి పరిపాలనని ప్రజలకి అందిస్తాడు అనేలాగా ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోయారు. ఆ తర్వాత మనం చూసాం, ఒక్క ఛాన్స్, తండ్రి లేని బిడ్డ, మళ్ళీ మాట తప్పడు మడమ తిప్పడు, ప్రతి అవ్వకి ప్రతి తాతకి, ప్రతి అక్కకి ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి ప్రతి సోదరుడికి, అలాగే ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకని కాదు, ఒక వర్గానికని కాదు, ప్రతి ఒక్క వర్గానికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. మరి ఒక్క ఛాన్స్ అని అడుగుతూ, ఇంకోవైపున నేను ఉన్నాను నేను విన్నాను, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇప్పించుకుంటా ఉంటే జనాలు కూడా నమ్మి 151 స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సహజంగా ఎవరైనా కూడా అంత గొప్ప మ్యాండేట్ ప్రజల నుంచి వస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి పోనీ ఒక 10-20 సీట్లు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 151 స్థానాల నుంచి మహా అయితే ఇంకో 10-20 తగ్గుతాయి, లేదా ఒక 30 స్థానాలు తగ్గాయి అనుకున్నా, మళ్ళీ 121 స్థానాలతోటి అధికారంలోకి వచ్చేలాగా తమ పరిపాలనని సాగిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఎలా ఉంది, ఏ రకమైనటువంటి పరిపాలన జరిగింది అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ పరిపాలన చేసేటువంటి క్రమంలో, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, మరి అధికారంలోకి వచ్చినప్పటి తొలి రోజు నుంచి కూడా మళ్ళీ ఇదే రకమైనటువంటి ఎలివేషన్లు,
ముందుగా చూసుకుంటే బటన్ నొక్కుడు అనేటువంటి ఒక ఎలివేషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ కూడా ఎక్కడికక్కడ ఆయన చేస్తున్నటువంటి రాజకీయంగా ఆయన పాస్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే బహిరంగ సభల్లో అరే మనం ఎదురుగా ప్రజలున్నారు, అందులోనూ స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలు ఉన్నారు, మనము ఇదొక ప్రభుత్వ అధికారిక కార్యక్రమము అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అసలు సంక్షేమ పథకాలు ముందుగా అప్పటి వరకు ఎవరు ఇక్కడ అసలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేటువంటిదే ప్రవేశపెట్టినట్టుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించటం కావచ్చు, వాటిని ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తనకి తాను పెద్ద ఎలివేషన్ ఇచ్చుకోవటం, మాట్లాడితే బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి అదొక పెద్ద ఎలివేషన్ ఇచ్చుకోవటం, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వీళ్ళకి డబ్బులు ఇచ్చాం వాళ్ళకి ఇది చేసాం అని చెప్పేసి వాటిపైన ప్రచారాలు చేసుకోవటం మనం చూసాం కదా. సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజ్ మొత్తం అదే యాడ్ ఉంటుంది, సాక్షి ఛానల్లో ఊదరగొట్టుడు అదే ఉంటుంది, అందులో ఇంకా మిగతా ఎవ్వరికి సంబంధించిన వార్త లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి బాకాలు వద్దడం తప్పితే ఏ రకమైనటువంటి వార్తలు కూడా సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఉండవు. ఏమైనా ఉన్నాయి అంటే రాజకీయ విమర్శలు చేయడం, వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడేటువంటి వార్తలు రాయడం తప్పితే అవతల ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద దాదాపు జగన్మోహన్ రెడ్డికి బాకాలు వదటం, ఆయనకి ఎలివేషన్లు ఇవ్వటమే ఆయన పనిగా పెట్టుకుంటారు, ఆ ఛానల్ కూడా అదే పనిగా పెట్టుకుంటుంది. ఇంకా బహిరంగ వేదికలపైనే మనం చూసాం ఏ రకంగా అయితే అరే ఎదురుగా స్కూల్ పిల్లల్ని పెట్టుకున్నాం, మనం ఏం మాట్లాడాలి, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అనేటువంటిది కూడా మర్చిపోయి వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి మాటలు. ఇక ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ మళ్ళీ ఆయనకి ఇచ్చుకున్నటువంటి ఎలివేషన్లు కావచ్చు, ప్రధానంగా అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం కదా, 25 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎలివేషన్లు ఇచ్చుకుంటూ 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం, జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి అదొక ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోయారు. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఏడాదిన్నర గడిచేటప్పటికి వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఆ తర్వాత చూస్తే ఇంకా వై నాట్ 175 అంటూ ఎన్నికల సమయంలో కూడా ఏవైతే ఆ సిద్ధం సభలు పెట్టారో ఆ ఎన్నికలు వచ్చేటప్పటికి సిద్ధం అని సభలు పెట్టడం, అదే సమయంలో వై నాట్ 175 అనేటువంటి స్లోగన్ తేవడం. ఆ స్లోగన్ కారణం ఏమిటి అంటే 151 స్థానాలు వచ్చినాయి. మనము ఈ 5 ఏళ్ల పరిపాలనలో నిజంగా ప్రజల మనసులు గనక చూరగొని ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ఏమిటో ఆయనకు తెలిసి కూడా వై నాట్ 175 అని చెప్పేసి ఆయన ఒక ఎలివేషన్ ఇచ్చుకోవటం, దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా వీళ్ళంతా కూడా వై నాట్ 175 అని చెప్పేసి వాళ్ళు ఇదే నినాదాన్ని తీసుకోవటం, మళ్ళీ దానికి కూడా జగనన్న అని చెప్పేసి పెద్ద ఎలివేషన్లు ఇవ్వటం. మరి జగన్మోహన్ రెడ్డి సైతం 175 స్థానాలు గెలుస్తాం, కుప్పంలో కూడా గెలుస్తాం, ప్రత్యర్థి పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు, కుప్పమే మా తొలి సీటు గెలవబోతున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ పులివెందుల్లో కూడా గెలుస్తామనే మాట చెప్పలా, ముందు కుప్పం మా తొలి విజయం సాధిస్తాము అని చెప్పేసి అది కూడా పెద్ద ఎత్తున వై నాట్ 175 అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పెద్ద ప్రచారాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత సిద్ధం అంటూ ఏ రకంగా రాష్ట్రం అంతటా కూడా హోరెత్తిచ్చారు, ప్రజల్ని ఒక ఇంత భయభ్రాంతులకు గురి చేశారు. కాకపోతే ఈ రకమైనటువంటి ఎలివేషన్లు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆ ఎన్నికల వరకు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం పరిస్థితులు కూడా చూసాం కదా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినటువంటి ప్రజలు తీర్పుని ఏమనిచ్చారు, 11 స్థానాలకి 151 స్థానాల నుంచి ఇందాక నేను చెప్పినట్లుగా ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించుంటే ఓ 20 సీట్లో 30 సీట్లో తగ్గి మళ్ళీ 121 స్థానాలతోటి అధికారంలోకి రావాల్సినటువంటి వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసినటువంటి అరాచకం, విధ్వంసం, దుర్మార్గాలు, దాష్టికాలు వీటి వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనం చేసి ప్రజలు ఈ రోజున ఆయన్ని ఇంటికి పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా, రాష్ట్రంలో కూడా ఏదో అప్పుడప్పుడు ఒక విజిటర్ లాగా టూరిస్ట్ లాగా వచ్చి పోతా ఉన్నాడు. మ్యాక్సిమం ఆయన అక్కడ బెంగళూరు ఎలహంక ప్యాలెస్లోనే ఉంటా ఉన్నాడు. అయితే ఆ రకమైనటువంటి ఓటమిని చవి చూసిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదేదో క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు కదా, ఆ రకంగా వాళ్లలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ భావన కలిగిందో ఏమిటో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ కామెంట్ని పాస్ చేశాడు. ఆయన
సింహం కాదు పందే అనే అర్థం వచ్చేలాగా. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి సిద్ధం సభలు ఆ వై నాట్ 175 అనేటువంటి క్యాంపెయిన్ నడుపుతున్నటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఎలివేషన్లు ఎలాంటివి అంటే ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడబోతా ఉన్నాయి. అప్పటికే తెలుగుదేశం పార్టీ తోటి పొత్తులో వెళ్లేందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని జైల్లో, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత, ములాఖాత్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత నేరుగా పొత్తును ప్రకటించారు. పొత్తును ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారం ఏమిటి? మా అన్న జగనన్న సింహం, ఆయన సింగిల్గా వస్తాడు, మిగతా పార్టీ వాళ్ళంతా కూడా పందులు, అందుకే పందులు గుంపులుగా వస్తాయని చెప్పి రజనీకాంత్ గారి సినిమా డైలాగ్ అది. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పొత్తుని గురించి విమర్శించినటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి ఈ పొత్తులో కలిసిన తర్వాత మళ్ళీ ఇవే ఎలివేషన్లు, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పేసి పెద్ద క్యాంపెయిన్ నడిపారు. సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఒకళ్ళని లేదు, నాలుగుకి నరం లేదన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు అరే ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని విమర్శించాలంటే సద్విమర్శలు ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డినేమో సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని చూపించి చెప్పడం, పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పేసి కూటమి పార్టీని చూపించి చెప్పడం, కట్ చేస్తే ఏమైందో చూసాం కదా. 151 నుంచి 11 స్థానాలకి పతనమైనటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఈ రోజున మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేసినటువంటి కామెంట్స్, ఇందాక మనం చెప్పాం కదా, సింహం కాదు పందే అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి అంతలా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏమిటనేటువంటిది ఒక్కసారి చూద్దాం. దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా, రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంట్ లో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ వచ్చేసరికి దూరం అయిపోయినాం. ఇది వింటున్నాం కదా, వీళ్ళు ఇచ్చుకున్నటువంటి ఎలివేషన్లు మనం చూసాం కదా. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పి. అంటే మిగతా వాళ్ళంతా కూటమి కడితే వాళ్ళని పందులతోటి పోల్చారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సింహం సింగిల్గానే వస్తుంది అని చెప్పేసి అని చెప్పుకున్నారు. మరి ఈ రోజున ఆ పార్టీ నాయకులే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు పందిలా మారిపో అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ పైన ఈ రోజున నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఆయనే చెప్తా ఉన్నాడు, అరే వాళ్ళ అధినేత కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ నాయకులంతా కూడా మొన్నటి ఎలక్షన్ల ముందే కదా, ఏడాది క్రితం వరకు కూడా చెప్పుకున్నారు కదా, ఇంకా ఏడాది కూడా పూర్తవ్వలేదు వాళ్ళు ఈ ఎలివేషన్లు ఇచ్చుకుని సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పేసి. కానీ ఈ రోజున ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 5 ఏళ్ల పాటు మోడీ గారు ఏది అడిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏదైతే కనుక ప్రతి బిల్లుకి వాళ్ళు ఏ బిల్లు పెట్టినా, అది సిఏఏ కావచ్చు, లేదంటే ఇంకో బిల్లు కావచ్చు, బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది మేము దాన్ని అపోజ్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ పార్లమెంట్లో, రాజ్యసభలో 2 చోట్ల కూడా ఆనాటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క బిల్లుకి కూడా మద్దతు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏమిటి అంటే వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలి ఏదో రకంగా. అందుకని చెప్పి బేషరతుగా ఏదైతే గనక వాళ్ళు అడిగిందల్లా కూడా చేస్తూ వచ్చారు. ఈ రకంగా మొత్తం చేసుకుంటూ వచ్చి ఎన్నికలు అయ్యే నాటికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదట. ఈ రోజున ఆయన అదే చెప్తా ఉన్నాడు, మొన్న గనక వాళ్ళు మనల్ని పొత్తులోకి రమ్మని ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులోకి వెళ్ళలేదు అని అంటే అది మనం చేసిన తప్పే. కాబట్టి రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీతోటి కలిసి మనం పొత్తులోకి వెళ్ళి వాళ్ళతో కలిసి నడుద్దాం, అందులో తప్పే ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అంగీకరిస్తారా? అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మరి వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ఎలివేషన్లే కదా, సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయని. ఈరోజు నిజంగా పొత్తుల గురించి పాకులాడుతూ ఉన్నారు అంటే ఒకవైపున క్షవరం అయింది, ఇప్పుడు వివరం తెలిసి వచ్చింది. ఏమిటి అంటే బీజేపీతో ఎల్లుంటే మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం అన్న భ్రమల్లో ఉన్నట్టున్నారు. నిజంగా గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గనక పొత్తు పెట్టుకుని ఉండుంటే
ఈ రోజున మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం వచ్చేది కాదు అని కూడా రాజకీయ పరిశీలకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేటువంటిది ప్రజా నిర్ణయం. అది ప్రజలు ఏడాది ముందే 6 నెలల ముందే నిర్ణయం చేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని చెప్పి. మరి రాజకీయంగా అంత అనుభవం ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ అది, వాళ్ళ అంచనాలు వాళ్ళకుండవా, వాళ్ళ లెక్కలు వాళ్ళకుండవా? వాళ్ళు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటారా? ఒకవేళ పొత్తు పెట్టుకుని ఉంటే ఈ రోజున బీజేపీకి వైసీపీకి కలిపి ఒక 3-4 సీట్లు మాత్రమే వచ్చేవి. మరి అలా 3-4 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలిగేదా? వాళ్ళు ఆ లెక్కలు వేసుకుంటారు కదా. వేసుకుని మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని దగ్గర చేర్చుకుంటారు? ఇది గమనించకుండగా మరి రాజకీయ అనుభవం ఏముందో ఏమిటో మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వాళ్ళు పొత్తుకు వచ్చి ఉండుంటే, మనం వాళ్ళతోటి పొత్తులో కలవకపోయి ఉండుంటే అది మనం చేసిన తప్పు కాబట్టి మనం పొత్తులతోటే వెళ్దాం అంటే మనం సింహాలం కాదు, సింగిల్గా వెళ్తే మనం గెలవలేం, కాబట్టి మనం పందుల్లాగా మారిపోదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను అని కూడా ఆయన చెప్పాడు. రేపు నేను మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు కూడా ఈ విషయాన్ని చెప్తాను, మనం సింహంలాగా ఉంటాము, సింహం అని ఎలివేషన్లు ఇచ్చుకుంటే మళ్ళీ అధికారంలోకి రాము, కాబట్టి పందులుగా మనం మారిపోదాం, పందులుగా మారి మనం కూడా పొత్తులు పెట్టుకుందాం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సింహంవి కాదు, నువ్వు పందిగానే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే ఎస్ ఈ రోజున అదే అభిప్రాయం వచ్చే విధంగా ఉంది అన్నటువంటి భావన కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన ఏదైతే కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందాం అంటూ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం అదే అర్థం వచ్చే విధంగా ఉంది. అంటే సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటిది కేవలం ఎలివేషన్ల కోసం తాడేపల్లి ప్యాలెస్లో తయారయ్యేటువంటి స్క్రిప్ట్ ప్రకారంగానే ఆనాడు వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రచారం తప్పితే సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటిది జగన్ పరిస్థితి కాదు, ఆయన కూడా పందిలాగా మారాల్సిందే అనేటువంటి అభిప్రాయం వచ్చే విధంగా ఉంది అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.